హలో బ్రో. ఇవాళ మనం 3 రకాల బజ్జీలు చేసుకుందాం బ్రో. మిర్చి బజ్జీ, బనానా బజ్జీ అండ్ ఆలు బజ్జీ. మనము 3 బజ్జీలు చేయటానికి ముందుగా శనగపిండిని తీసుకోవాలనమాట. శనగపిండిని 250 గ్రామ్స్ తీసుకోండి. లేదా 1 కప్ లేదా ఒక గ్లాస్ తీసుకోండి. ఆ తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత వాము వేసుకోండి. బాగా క్రష్ చేసి దాని ఎసెన్స్ అన్నీ రిలీజ్ అవుతాయన్నమాట. తర్వాత కారము, బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోండి. మీరు ఏదైతే కప్ తోటి వాటర్ వేసారో దాంతోటి ముప్పావు కప్పు వాటర్ వేసుకోండి బ్రో. నేను ఫస్ట్ అరకప్పు వేసాను. ఆ తర్వాత పావు కప్పు వేసాననమాట. పిండి బాగా జారుగా రావాలనమాట. దోస పిండి వచ్చినట్టు రావాలి. తర్వాత లాస్ట్‌కి కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. మీరిది వద్దు సోడా ఉప్పు వద్దు అనుకుంటే గనక బాగా పిండిని బీట్ చేయండి. ఎయిర్ బబుల్స్ దానిలోనే ఫార్మ్ అయిపోతాయనమాట. ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బనానా, తర్వాత ఒక పొటాటో, 4, 5 పచ్చిమిర్చి. ముందుగా మనము అరటికాయ బజ్జీ వేసుకుందామండి. అరటికాయలు ఈ సైజులో కట్ చేసుకొని, దాన్ని పిండిలో ముంచి ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా తీసి కడాయిలో వేసుకోండి. కడాయిలో ముందుగా ఒక అర లీటరు ఆయిల్ వేసుకొని, హై ఫ్లేమ్ మీద 1 మినిట్టు, తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత బజ్జీలు వేసుకోండి. అన్ని బజ్జీలకి ఈ పిండినే వాడొచ్చనమాట. ఆలు, మిర్చి అండ్ అరటికాయ బజ్జీ. వంకాయ బజ్జీ అంటే గనక మనం వంకాయలు విడిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బజ్జీలు వేసుకోవాలి బ్రో. అది వేరే వీడియోలో తర్వాత చెప్తాను. ఇప్పటికైతే ఈ 3 బజ్జీలనమాట. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి బ్రో అన్ని బజ్జీలకి. మిర్చికైతే గనక గింజలు తీసేసేయండనమాట. దీనిలో స్టఫింగ్ గూడా వేసుకుంటారు. ఇది కాకపోతే కారం లేదు కాబట్టి నేను స్టఫింగ్ వేసుకోలేదనమాట. ఇలాగా గ్లాస్‌లోకి మిర్చిని ముంచి, ఆ తర్వాత ఆయిల్‌లో జారేయటం అనమాట. అంతే బ్రో. చాలా సింపుల్. మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ రెడీ టు ఈట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.